హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వర్కర్స్ ఐటీ. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం, ఈ పర్టికులర్ డిజైన్ చేసాం. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న డిజైన్ని ఫిక్స్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఎలా ఉంది. సో ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది ఈ కంటెంట్కి. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ సమ్ స్పేస్ అనేది ఉంది, అండ్ దీనికి విడ్త్ అనేది సర్టైన్ ఉంది. సో అది మనం సూట్ అయ్యేలాగా సెట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను అబౌట్ డిఎస్ అని చెప్పి అబౌట్ అస్ డిస్క్రిప్షన్ అని చెప్పి క్లాస్ తీసుకున్నాను. సో ముందుగా నేను ఏం చేశాను, 40% ఇచ్చాను కదా. సో 40% కావాలి అని అంటే సో కొద్దిగా తక్కువ ఉంది మనకి. లెఫ్ట్ అండ్ రైట్ కూడా గ్యాప్ కావాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక 45% ఇస్తాను. అండ్ లెఫ్ట్ రైట్ నాకు స్పేస్ రావడానికి నేను ప్యాడింగ్ యూస్ చేస్తాను. ప్యాడింగ్ లెఫ్ట్ రైట్ ఒక 70 పిక్సెల్ అని చెప్పి అంటున్నాను. ఇంకా టాప్ బాటమ్ అవసరం లేదు కాబట్టి నేను 0 పిక్సెల్ అనేది ఇచ్చేస్తున్నాను. సేవ్ చేసుకున్నాం. ఓకే, చూడండి. ఓకే, ప్యాడింగ్ అప్లై అవ్వలేదు. లెటెస్ట్ చెక్ బై ఇన్స్పెక్ట్. సరే, ఓకే, మనం ఫస్ట్ వాల్యూ ఇచ్చాము కదా, అందుకు టాప్ బాటమ్ అప్లై అయింది. సో ఫస్ట్ వాల్యూ అనేది టాప్ బాటమ్ అప్లై అవుతుంది. సరే, సో 70 పిక్సెల్ సేవ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇన్స్పెక్ట్ క్లోజ్ చేసేద్దాం. ఇలా వచ్చింది మనకి డిజైన్. సో ఇప్పుడు మనకి అబౌట్ అస్ని ఎలా ఉండాలి అనేది డిజైన్ చేద్దాం. అండ్ ఆల్సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. సో బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బ్యాక్గ్రౌండ్ ఏముందో ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. సో ఇది నేను డౌన్ సైడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకున్న డిజైన్. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, ఇన్స్పెక్ట్లో చూసామంటే ఓకే, ఈ రోకి ఉన్నట్టుంది బ్యాక్గ్రౌండ్ కలర్, ఆర్ ఈ కంటైనర్కి. లెట్ us inspect that. సో ఇలా 1 by 1 మనం చెక్ చేసుకోవాలి, ఎక్కడ ఉంది కరెక్ట్గా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, అతను బిఫోర్ ఎలిమెంట్ యూస్ చేశారు అక్కడ. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు బిఫోర్ ఎలిమెంట్ యూస్ చేసి సో దానికి తగ్గట్టు లెఫ్ట్ ఎంత ఉండాలి, రైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, ఇది అతను చేసుకున్నాడు. మన డిజైన్ మన ఓన్ వేలో చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ కలర్ ఉంది, F1 F0 FE. సో అది కాపీ చేసుకున్నాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ పేస్ట్. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసిందా. ఓకే, ఇలా. నెక్స్ట్ ఇప్పుడు అబౌట్ అస్ ఎలా ఉంది, లైక్ దిస్. సో అబౌట్ అస్ మనకి ఎలా ఉందో ఇన్స్పెక్ట్ చేద్దాం, ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో. ఓకే, జస్ట్ మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే కూడా ఆ ప్రాపర్టీస్ మనకి తెలిసిపోతాయి. ఓకే, చూడండి, కలర్ హెడర్కు ఉన్న కలరే ఉంది, అండ్ ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ ఉంది. సో ఇప్పుడు అది సెట్ చేద్దాం. సో మనం తీసుకున్నది ఇక్కడ స్పాన్ ట్యాగ్ కదా. సో అబౌట్ డిస్క్రిప్షన్ స్పేస్ స్పాన్. ఈ స్పాన్కి మనకి ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ ఉంది, అండ్ కలర్ ఏముంది, హెడర్కు ఉన్న కలరే దీనికి ఉంది. ఓకే, సో దీంతో స్పాన్ అనేది సెట్ అయిపోతుంది. చూడండి, స్పాన్ ట్యాగ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్టీస్ ఏమున్నాయో జస్ట్ చెక్ చేద్దాం. సో ప్రాపర్టీస్ ఏమున్నాయి చూడండి, 36 పిక్సెల్ ఫాంట్ సైజ్ ఉంది, 1E అనేది కలర్ ఉంది. ఓకే, సో అదే సెట్ చేద్దాం. సో మనం తీసుకున్నది ఏంటి, H1 ట్యాగ్ కదా. సో H1 ఫాంట్ సైజ్ 36 పిక్సెల్, అండ్ కలర్ కాదు మనకి, కలర్ అనేది #1E1E1E. ఓకే, ఈ కలర్ ఉంది. అండ్ ఆల్సో మనకి మార్జిన్ అనేది టాప్ అండ్ బాటంలో స్పేస్ అనేది తీసుకునేది.
సో అదొక 20 పిక్సెల్ ఉంది, 20 పిక్సెల్. అండ్ లెఫ్ట్ రైట్ నాకు ఏమీ లేదు కాబట్టి 0 పిక్సెల్ తీసుకుంటున్నాను, 0 పిక్సెల్. ఓకే, ఇప్పుడు హెడ్డింగ్ అనేది డిజైన్ అయిపోతుంది. చూడండి ఎగ్జాక్ట్లీ ఇలా డిజైన్ అయిపోయింది. అండ్ ఆల్సో మనకి చూసారంటే అబౌట్ అస్ పైన అండ్ కింద కూడా మనకి స్పేస్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాడింగ్ ఇచ్చాను కదా, ఆ ప్యాడింగ్ ఓవరాల్గా టాప్ బాటమ్ రైట్ లెఫ్ట్ మొత్తం సెట్ అయ్యేలాగా జస్ట్ ప్యాడింగ్ 70 పిక్సెల్ ఇచ్చేస్తాను. చూడండి 70 పిక్సెల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అండ్ బాటమ్. తర్వాత ఇంకా మనకి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది, దాన్ని డిజైన్ చేద్దాం. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయో ఇన్స్పెక్ట్ చేద్దాం. చూడండి 4A అనే కలర్ ఉంది, ఫాంట్ సైజ్ 14 పిక్సెల్. ఓకే, సో ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ డాట్ అబౌట్ అస్ డిస్క్రిప్షన్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి? కలర్ 4A నేనా చెక్ చేద్దాం మళ్ళీ. 4A హ్యాష్ 4A అండ్ ఫాంట్ సైజ్ ఎంత ఉంది మనకి? 14 పిక్సెల్ ఉంది. ఓకే, చూడండి 14 పిక్సెల్ ఉంది. సేవ్ చేద్దాం. సెట్ అయిపోయిందా? ఇంకా మనకి ఇక్కడ చూసారంటే ఇక్కడ కంటెంట్ అనేది QUIS వరకు, ఇక్కడ డూ అన్నంత వరకు సెట్ అయింది. బట్ మనకి ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది కదా. సో దానికోసం ఏం చేద్దామంటే ఇంకా విడ్త్ అనేది తగ్గిద్దాం. ఓకే, లేదా రైట్ సైడ్ ప్యాడింగ్ మాత్రం ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా, రైట్ సైడ్ ప్యాడింగ్ ఎక్కువ ఉందా? రైట్ సైడ్ చూడండి మీకు కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంది, అందుకని రైట్ సైడ్ మాత్రం ఇంక్రీజ్ చేద్దాం. సో ఇప్పుడు టాప్ 70, ఓకే, రైట్ సైడ్ ఒక 100 పిక్సెల్ ఇద్దాం, 100 పిక్సెల్. ఓకే, అండ్ అగైన్ లెఫ్ట్ సైడ్ మనకి 70 పిక్సెలే ఉండాలి. ఓకే, సో అండ్ ఆల్సో బాటమ్ కూడా 70 పిక్సెల్. ఓకే, ఈ ఫస్ట్ 70 పిక్సెల్ టాప్ అండ్ రైట్ 100 పిక్సెల్, బాటమ్ 70 పిక్సెల్ అండ్ లెఫ్ట్ 70 పిక్సెల్. సేవ్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇలా తగ్గింది. సో ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తే ఇంకా ఈ కంటెంట్ కూడా కిందికి వస్తుంది. సో 1700ని కాస్త 120 చేద్దాం. ఓకే, సేవ్. ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు దట్ అలానే ఉంది. ఓకే, సిమిలర్ టు దిస్. సో లైన్ హైట్ అనేది కొద్దిగా ఉన్నట్టుంది, అది చెక్ చేద్దాం. లైన్ హైట్ ఏమైనా ఉందా? చూడండి లైన్ హైట్ 28 పిక్సెల్ ఉంది కాబట్టి మనం 28 పిక్సెల్ లైన్ హైట్ ఇద్దాం. లైన్ హైట్ 28 పిక్సెల్. ఓకే, సేవ్. చూడండి సెట్ అయింది. ఇప్పుడు ఈ బటన్ని డిజైన్ చేద్దాం. బటన్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఉంది. ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో అప్పుడు హెడర్కి ఉన్న కలర్ వస్తుంది. అండ్ ఆల్సో బై డిఫాల్ట్గా హెడర్ కలర్ ఉంది. ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో అప్పుడు కలర్ వైట్ మారిపోతుంది. అండ్ ఆల్సో బార్డర్ రేడియస్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వన్స్ ప్రాపర్టీస్ చెక్ చేద్దాం. చూడండి లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్ అనేది ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ ప్యాడింగ్ ఎంత ఉంది? 25 పిక్సెల్. ఓకే, సో ఫస్ట్ బేసిక్ థింగ్స్ సెట్ చేసేద్దాం. సో అబౌట్ అస్ డిస్క్రిప్షన్లో ఉన్న బటన్, ఈ బటన్కి బై డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వైట్ కలర్లో ఉంది, వైట్ కలర్. అండ్ కలర్ హెడర్కి ఉన్న కలరే ఉంది. సో హెడర్కి ఉన్న కలర్ ఉంది, పెట్టేసాం. తర్వాత ఫాంట్ సైజ్ 14 పిక్సెల్ ఉన్నట్టుంది. 14 పిక్సెల్. అండ్ ప్యాడింగ్ అనేది లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే అప్లై కావాలి కాబట్టి టాప్ 0 చేస్తున్నాను. లెఫ్ట్ అండ్ రైట్ 25 పిక్సెల్ ఉంది. అండ్ ఆల్సో లైన్ హైట్ కూడా ఉంది, లైన్ హైట్. సో ఎంత ఉందో చెక్ చేద్దాం. వాట్ ఈస్ ది లైన్ హైట్ చూద్దాం. లైన్ హైట్ 40 పిక్సెల్ ఉంది, లైన్ హైట్ 40 పిక్సెల్. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ చూద్దాం, ఇంకా ఏమేమి చేంజెస్ చేయాలో తెలుస్తుంది.
ఓకే, ఇప్పుడు చూడండి సెట్ అయిపోయింది. అండ్ ఆల్సో మనకి బార్డర్ రేడియస్ ఉండాలి, అవుట్లైన్ ఉంది, ఆ అవుట్లైన్ కూడా ఉండొద్దు. కాబట్టి అవుట్లైన్ని నేను నన్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఆల్సో బార్డర్ కూడా ఒకవేళ ఏమన్నా ఉంటే బార్డర్ కూడా నన్. ఓకే, అండ్ దెన్ బార్డర్ రేడియస్ ఒక 25 పిక్సెల్ తీసుకుందాం. సెట్ అయితే చూద్దాం, లేదా మళ్ళీ ఇంక్రీజ్ చేస్తాం. చూడండి సెట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ అలా సెట్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ ఫాంట్ వెయిట్ 500 ఉంది, ఫాంట్ వెయిట్ కూడా ఇచ్చేద్దాం. ఫాంట్ వెయిట్ 500. ఓకే, సో ఇది మనం బై డిఫాల్ట్గా ఉన్న డిజైన్. ఓకే, అండ్ ఆల్సో కర్సర్ పాయింటర్ ఉంది మనకి. అక్కడ మనం హోవర్ చేసిన వెంటనే హ్యాండ్ సింబల్ చూపిస్తుంది కదా, దాన్ని కర్సర్ పాయింటర్ అని చెప్పి అంటాం. ఓకే, సేవ్ చేస్తున్నాను. చూడండి, అండ్ ఆల్సో మనకి టాప్లో సర్టెన్ స్పేస్ అనేది ఉంది. టాప్లో అంటే మార్జిన్ టాప్ కానీ అలా యూస్ చేసి ఉండొచ్చు. ఎక్కడుంది బటన్? ఇక్కడ ఉంది. సో దీనికి చూడండి మార్జిన్ టాప్ 50 పిక్సెల్ ఉంది, కాబట్టి ఈ బటన్కి కూడా మార్జిన్ టాప్ 50 పిక్సెల్ ఇచ్చేద్దాం. 50 పిక్సెల్. నెక్స్ట్ హోవర్ అయినప్పుడు ఏం కావాలి అనేది రాద్దాం. డాట్ అబౌట్ అస్ డిస్క్రిప్షన్ స్పేస్ బటన్కి హోవర్. ఈ హోవర్ చేసినప్పుడు ఏమవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్కి మారిపోవాలి. వైట్ అండ్ కలర్ ఎలా మారాలి? సరే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్రెడీ వైట్ ఉంది కదా, సో వైట్ అవ్వదు, అది హెడర్కి ఉన్న కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అవ్వాలి. అండ్ కలర్ వైట్ కలర్ అవ్వాలి. కలర్ వైట్. ఓకే, సో ఇంతే. ఇప్పుడు సేవ్ చేద్దాం, అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఇది సారీ. సో ఎప్పుడైతే నేను హోవర్ చేస్తానో అప్పుడు మనకి కనిపిస్తుంది. ఓకేనా, హోవర్. అండ్ ఆల్సో మనం చూసామంటే ఇక్కడ ఈ పర్టికులర్ రైట్ సైడ్ ఉన్న డిజైన్ కన్నా ఇది పెద్దగా ఉంది కదా, ఇది ఇంకొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది. మనం చూసామంటే ఫస్ట్ ఇది ఎక్స్ట్రా అయిపోయింది. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే టాప్ బాటంలో ఉన్న సమ్ ప్యాడింగ్ అనేది తగ్గించేద్దాం. టాప్ అండ్ బాటంలో ప్యాడింగ్ అనేది తగ్గించేద్దాం. సో ఒక 40 పిక్సెలే ఇస్తున్నా టాప్, ఇది రైట్, అండ్ ఇది బాటమ్ కూడా 40 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. చూద్దాం, లేటెస్ట్ చెక్. సేవ్ చేస్తున్నాను. చూడండి సెట్ అయిందా కొద్దిగా? క్లియర్. సో ఇంకా తగ్గించాలంటే ఇంకా మనం డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా సెట్ అవ్వాలంటే. ఓకే, ఇప్పుడైతే ఓకే. ప్రస్తుతానికి మనకి ఇంకా ఇక్కడ కొద్దిగా మార్జిన్ అనేది గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంది, కాబట్టి కావాలంటే ఆ మార్జిన్ని మనం ఇంక్రీజ్ చేసుకుందాం. అప్పుడు దీని హైట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్స్కి మార్జిన్స్ అంటే అబౌట్ అస్ FAQలో ఉన్న మార్జిన్, పారాగ్రాఫ్కి మార్జిన్ టాప్ అండ్ బాటమ్ 20 or 30 పిక్సెల్ ఇచ్చేద్దాం. 30 పిక్సెల్. సేవ్. ఓకే, ఇప్పుడు ఇంక్రీజ్ అయింది, ఇక్కడ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అయింది, అండ్ మనకి ఇక్కడ డిజైన్ కూడా ఎగ్జాక్ట్లీ మనకి సెట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ డిజైన్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్, బాయ్.